అది చేసిన దాంట్లో తప్పే ఉంది. దాన్ని సమర్థించి మా చావుకు తీసుకురాకండి అత్తయ్య. మీకు మంచి చేద్దామనే ప్రయత్నంలోనే వెళ్ళాను. చేసిన మంచి చాలు, వెళ్ళవే, వెళ్ళు. నువ్వు వేసే వేధ వేషాలు నాకు తెలియవనా? లేకపోతే ఆ రాధాకృష్ణ సీత వచ్చినప్పుడు మాట్లాడిన మాటలే పట్టుకున్నావా? నన్నే టోకరా కొట్టిస్తావురా నువ్వు? చెప్తా. అయిందానికి కాందానికి ఈ బెదిరింపులు ఒకటి. నచ్చని పని చేస్తే మొహం తిప్పుకుని వెళ్ళడం బెదిరింపు అవ్వదు. చదువుతున్నాళ్లే డాక్టరు. ఎంతైనా ఒంటిగేసుంటి పిక్కే కదా. ఆ చాలు నాకొద్దు. ఇల్లంతా పిల్లల ఉయ్యాలతో కళకళలాడిపోవాలి. పైగా మొగుడు మొద్దురా చెప్ప. తంపులు మారి మనిషి. అన్నిటికీ అన్ని వంకలైతే ఎలా? పోనీ ఆ హారతి టివ్వే సావిత్రి. నువ్వంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. నీలాంటి పంచాయతీలు మారింది దీని కడుపున పడితే మొత్తం వంశ గౌరవం మంట కలిసిపోతుంది. అయితే ఇంకెవరి చేత తీయించమంటారు హారతి? మంగా, ఏమిటిది? హారతికి ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? అదే ముఖ్యం కాబట్టి. అయినా ఆడంగుల విషయంలో మీరెందుకు తల దూరుస్తున్నారు? సరే, ఓ పని చేయండి. సీత లేదా? సీతనొచ్చి హారతి ఇవ్వమనండి. సీత, రామ్మా, హారతివు. ఏవెన్నిక ఏవెన్నిక. పోయి పోయి కన్యముత్తైదువుని ఎంత బాగా పిలిచి హారతిమ్మంటున్నారు. పైగా ఇది చిన్నది, దీనికి పెళ్లిగాని పెద్దది హారతిస్తున్నా. ఏమని దీవిస్తుంది, అదేమని ఆశీర్వాదం తీసుకుంటుంది. పైగా ఇది సవాళ్ల మీద సవాళ్లు విసిరే మొండి ఘట్టం. దాని చేతులతో హారతి తీయమంటారేమిటండి? అది హారతి తీస్తే పెళ్ళైనా దానిలా ఇది ఎడమొహం పెడమొహంగా ఉండాల్సిందే. మంగా, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. మీరు తగ్గితే మంచిది. అయినా తక్కువ లెవెల్లో ఆలోచించే వాళ్ళకి నేను ఎక్కువగానే అనిపిస్తాను. ఇంటోళ్ళకి ఇన్ని వంకలు పెడితే ఇంకెవరితో తీయిస్తారు? ఇరుగు పొరుగు వారు మీకు అసలు నచ్చరు కదా. అర్హత ఉన్న వాళ్ళతో తీయించండి, రాత తక్కువ వాళ్ళతో కాదు. అసలు దాని ఇంటికే రానన్నాను నేను. ఏదో వచ్చాను కదా అని దాంతో తీయిస్తే ఊరుకోనుగాక ఊరుకోను. పిన్ని గారు, అర్హత ఎవరికుందో ఎవరితో తీయించమంటారో చెప్పండి, వాళ్ళతోనే తీయిస్తాను. ఆవిడ గారి మెచ్చే అర్హత ఇంకెవరికి ఉంటుంది? ఇంకా పరాయి దేశం నుంచి పిలిపించడమే. కళ్ళుండి చూడలేనితనం అంటే ఇదే మరి. అష్టైశ్వర్యాలు అరచేతి గీతల్లో కలిగున్న దాన్ని ఎవరినో వెతకడం ఎందుకు? ఎవరినో పిలిపించడం దేనికి? నా మనవడికి మనవరాలికి
నేనే హారతిస్తాను. తమరికి ఈవిడి గారేదో 10 మందిని కానీ 10 పురుళ్ళు పోసినట్టు మాట్లాడుతుంది. ఈవిడి గారికి ఒంటికాయ సొంటి పెక్కేగా, పైగా పని పాట లేకుండా పేకాట పిచ్చోడు. ఏమిటి ఏమనుకుంటున్నావు నీ మనసులో? ఆ, ఏమనుకుంటాం? నిజంగా ఎంత గుడ్డితనో తెలుసుకోలేకపోయావా అనుకుంటున్నాం. అష్టైశ్వర్యాలట. పొగరు, అహంకారం, అధికారం, దర్పం, గర్వం, అసూయ, ద్వేషం, స్వార్థం, ఇవేగా ఈవిడ అష్టైశ్వర్యాలు. తెలిసి తెలియని బుర్రలకి అది మాత్రమే కనిపిస్తుంది. అంతవరకే ఆలోచిస్తారు. నీ మనసులో అనుకునేది నాకు అర్థమైంది కాంతమ్మా. కంగారు పడకండి. దానికి గజకర్ణ గోకర్ణ విద్యలు చాలా తెలుసు. ఏమండి, నీ తెలివితేటల గురించి చెబుతుంటే అలా కోప్పడతావేంటి మంగా? అది మెచ్చుకోలుతనమో దెప్పి పొడిపో నాకు తెలియదు అనుకుంటున్నారా? పిన్ని గారు, మీ చేతులతో వాళ్ళకి హారతివ్వండి. సీత, రైటు. ఈ ఎర్ర నీళ్లు తీసుకెళ్లి బయటపడేసిరా. తీసుకో. బయలుదేరదామా? పనాడు చేసే పనిది. ఈ ఇంట్లో నీ స్థానం స్థాయి ఏమిటో అర్థమైందా? పనిని గౌరవించేవాళ్ళు, నలుగురి క్షేమం ఆశించేవాళ్ళు స్థాయి స్థానమని దాన్ని అవమానంగా భావించరు. బండి నెట్టు. ముందు ముందు చాలా అనుభవించాల్సి వస్తుంది. అనుభవం దక్కడాన్ని కూడా అదృష్టంగానే భావిస్తాను. ఛీ, పోవే అవతలకి. ఏమండి, ఇందాక అన్నావుగా? రానంటారా? అంత సాహసం చేయటానికి గుండె చెరువా? అసలు ఇక్కడికి వచ్చిన పని ఆ రాధాకృష్ణని పట్టుకొని నిజం చెప్పించటం. కానీ వీలు పడ్డం లేదే. ఎలా? ఎటు చూసినా జనం. వీడేమో జనం మధ్యలో తిరుగుతున్నాడు. వీడిని ఎలా పట్టుకోవాలి? పోనీ సైగ చేసి పిలుద్దామంటే
నన్ను చూస్తేనే బెదురుకుని దూరంగా ఉంటున్నాడు. ఏం చేయాలి? స్వర్ణ, 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 అల్లుడు గారు పిలుస్తున్నారే. అలాగే అమ్మా, వస్తున్నాను బావా. ఏంటి బావా? కాసిని మంచినీళ్ళు తెచ్చివు. అలాగే బావా. స్వర్ణ, మీ బాబాయ్ని ఒకసారి రమ్మను. ఎందుకు బావా? వివరంగా చెప్తే కానీ పిలవా? చూడు, అరవకుండా అతన్ని మాత్రమే లోపలికి పంపు. సరే బావా. వెళ్ళు. ఏంటల్లుడు రమ్మన్నా? రండి మామయ్య గారు, కూర్చోండి. రండి. మీరు కూర్చోండి. అదేంటల్లుడు నన్ను కూర్చోబెట్టి నువ్వు నుంచుంటున్నావు? బాగలేదు, కూర్చోండి. పెద్దవారు కదా, కూర్చోండి కూర్చోండి. అల్లుడి గారు, మీరు నుంచుని నన్ను కూర్చోమంటాం. పర్లేదు, నువ్వు మామయ్యవి, పెద్దవాడివి కదా, కూర్చో. ఏంటి తేడాగా ఉంది? ఎవరు నన్ను కూర్చోబెట్టాడు? నాకేదో భయంగా ఉంది. దేనికి అల్లుడు? అష్టాచెమ్మ ఆడడానికి. అష్టాజమ్మానా? ఆ ఆట నాకంత బాగా రాదుగా. పోనీ అటు ఇటు ఆడదామా? అటు ఇటునా? లోనా బయట? అల్లుడికి ఆ విషయం కూడా తెలియదే. అదేంటల్లుడు? చాలా సింపుల్. ₹1,00,000. 2 లక్షలు నా అదృష్టం పడినట్టుందే. ఎవడుతాడు ఏంటో? ఏం చెప్పాలల్లుడు? మీరోటి చెప్తే నేనోటి ఇస్తా. ఏం చెప్పాలల్లుడు? నాకేం తెలుసు? తెలిసిందే అడుగుతా, తెలిసిందే చెప్పండి. పందెం సరిపోకపోతే ఇంకొకటి. కింద 2 లక్షలు, పైన ఒకటి. ఇంకా ఎన్ని లక్షలు తెచ్చాడో ఏంటో. అసలు విషయం ఏంటో తెలిస్తే చెబుతాను అల్లుడు. చెప్పల్లుడు. చెప్పండి అల్లుడు గారు. సింపుల్. అదే ఫోటోల మ్యాటర్. ఫోటోలా? కొంప తీసి నేను గదిలో పెట్టిన సంగతి తెలిసిందా ఏంటి? అసలే విషయం అప్సెట్ అయ్యి కన్ఫ్యూజ్ అయ్యి నేను చెప్తున్నా. ఇప్పుడు ఈ సమయంలో ఫోటోలు మ్యాటర్ ఏంటి? పెళ్ళైపోయింది, శోభనానికి వచ్చాడు, ఇప్పుడు ఫోటోల సంగతి ఏంటి? ఏ ఫోటోలు అల్లుడు? మండపంలో తమరు చూపించినవి. నాకు స్వర్ణకి మధ్య రిలేషన్ గురించి చెప్పిన ఫోటోలు. అయ్యా మరే ఆ ఫోటోలు చెప్పు మరి. సిగ్గులేని జన్మ, సిగ్గులేని జన్మని నీ పాప నేను మూట కట్టుకు తలుచుకోలేదు. చచ్చిపోతావే. పెళ్లిలా కావడానికి కారణం ఈ రాక్షసుడే. 5 లక్షలు శుభ్రంగా ఇవన్నీ తీసుకుని ఎస్కేప్ అయిపోతే నా సావి రంగం జల్సా జల్సా చేసే. అది అల్లుడు, అది
నాకేం తెలుసు? అది కరెక్టే కదా. నాకేం తెలుసు? అది కరెక్టే కదా. మీ లవ్ మ్యాటర్ నేను చెప్తే ఏ బాగుంటుంది? ఏయ్, ముందు మ్యాటర్ చెప్పి తర్వాత తీసుకో. అది అమ్మో, ఇది మన పీకి ఊరుబడేటట్టుంది. డబ్బు వద్దు, పాడవద్దు, జారుకోవడమే. వత్తాలుడు ఎరా రాధాకృష్ణ, వత్తన్నా పిన్ని, వచ్చే. సీతా సెల్. దీని నుండి రఘురామ్ గడి మొబైల్కి మెసేజ్ పెడతాను. ముహూర్తం టైంకి అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. 3 రాత్రులట, 3 రాత్రులు. పెద్ద రచ్చ, గొడవ. ముహూర్తం క్యాన్సిల్. మనం అనుకున్నదే జరగాలి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానామయ ఏకదంతం ఉపాస్మహే గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రాహ్మణస్పతః ఓం మహాగణాధిపతియే నమః. ఆచమ్యాం. బాబు, చేతులు శుద్ధి చేసుకోండి. ఓం కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణువే నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, రిషికేశాయ నమః. ఇది కాస్తన్న పట్టించుకోవడం లేదు. చాలా ముట్టి పొగరుంది. పంతులు గారు, మీరు మొదలు పెట్టండి. ఎవరు ఏ పనులు చేస్తున్నారో వాళ్ళకి అర్హతలు ఉన్నాయో లేవో చూడండి. అమ్మా, దీపారాధన చేయండి. చిత్రహింసలు అనుభవిస్తావు. శుభకార్యం పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకునేదాన్ని. నా సహనం దేన్ని హింస అనుకోదు. మీరు మీ కోరికలు తీర్చుకోండి, నాకే కోరికలు లేవు. అయ్యా, మీరిప్పుడు చేయబోయే ఈ పూజ వాస్తవంగా కేదారేశ్వర వ్రత భాగం. ఇది 21 రోజులు స్త్రీలు నెరవేర్చాలి. ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు జరిగే ఈ వ్రతాన్ని పూజగా ఈ రోజు ప్రధానంగా చేయడానికి కారణం తెలుసుకోవాలి. పూజా ఫలితం, పూజార్థం తెలియకుండా ఈ కార్యక్రమం చేయకూడదు. కాబట్టి చెబుతున్నాను. కన్యాదాత తమని లక్ష్మీనారాయణగా, అమ్మాయిని లక్ష్మీదేవిగా భావించి వివాహం చేశారు. అయినను శరీర అర్ధభాగాన్నిచ్చి స్త్రీ శక్తిని గౌరవించిన పరమేశ్వరుడు ఆదర్శప్రాయుడు.
అందుకే దంపతుల చేత కేదారేశ్వర వ్రత పూజ చేయిస్తారు. ఒకానొకప్పుడు కైలాసం అందు నందీశ్వరుడు కైలాసం ముందు భర్తకు మాత్రమే ప్రదక్షిణలు చేయటం అవమానంగా భావించి తండ్రి దక్షుడి దగ్గరకు వెళ్ళలేని దిశలో గౌతముని ఆశ్రమానికి వెళ్ళింది పార్వతి. ఆ మహర్షి పార్వతీ పరమేశ్వరుల మధ్య ఉన్న పొరపచ్చాలు కలహ కారణాలు గ్రహించి పార్వతి చేత ఈ కేదార వ్రతం చేయించాడు.